దైవజన్మ, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యూదుల ద్వారా, స్వజనుల ద్వారా, పరజనుల ద్వారా, శాస్త్రుల ద్వారా, పరిసయ్యుల ద్వారా, రోమా అధిపతుల ద్వారా ఎన్నెన్నో తృణీకారాలు యేసు ప్రభు వారు అనుభవించారు. ముఖం మీద ఉమ్మేశారు, పిడిగుద్దులు గుద్దారు, గడ్డాన్ని పట్టుకొని లాగారు, వీపు నాగటి సాళ్ళుగా దున్నినట్లుగా దున్నారు. నీవే దేవుడు అయితే, నీవే దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు అని ఎగతాళిగా ఒక ఆయన అన్నాడు. ఎవరు చెప్పండి? అంటే చివరికి దొంగోడు కూడా యేసయ్య ఎగతాళి అయిపోయాడు. యేసు ప్రభుని ఎవరు ఎగతాళి చేస్తున్నారు? అసలు ఎగతాళి చేయబడాల్సింది ఎవడు? ఆ దొంగోడు ఎగతాళి చేయబడాలి. వినండి, ఎందుకు పనికిరానుడు కూడా నేను ఎగతాళి చేస్తాడు. భయపడకో. ఇంట్లో పెళ్ళం చేత చీపురి కట్టతో కొట్టించుకున్నవాడు కూడా నేను ఎగతాళి చేస్తాడు. భయపడకో. ఆడు సిగరెట్ పెట్టుకుంటాడు, మందు బాటిల్ పట్టుకుంటాడు, పచ్చి తాగుబోతు. చివరికి భార్య కూడా, తెలుగులో చెప్తా కొంచెం ఇబ్బందిగా ఉన్న, భార్య కూడా వాడిని ఖండించి వస్తుంది. మీరు చర్చికి వస్తూ ఉంటే వాడేమంటాడు తెలుసా? చూడు అది మొనబొబ్బిది ఎలాగ వెళ్తుంది, నుదురు బొట్టు లేదు, చేతులు గాజులు లేవు, ఎకిలిగా మాట్లాడతారు. ప్రభా ఏంటి అభ్యంతరాలయ్యా, ఏంటి తిరస్కారాలయ్యా, ఏంటి ఎగతాళ్ళు, నేను ఎంతకాలమే నిందలు భరించాలి ప్రభా అని కలవరపడుకో. యేసుక్రీస్తే అంటారు, అభ్యంతరములు రాక మానవు. కొడుకులకు అభ్యంతరం అయ్యారా? ఏడవకో. కూతుర్లు అభ్యంతరం అయ్యారా? ఏడవకో. భర్తకు అభ్యంతరం అయ్యాడా? ఏడవకో. చుట్టూతో ఉన్న నామకార్థులు అభ్యంతరం అయిపోయారా? ఏడవకో. నిర్దేవులను ఆరాధించే దైవము కాని వాటి దగ్గర సాగిలపడే వ్యక్తులకు నీ ఒక ఆట వస్తువుగా మిగిలిపోయావా? ఏడవకో. ఒకరోజు వస్తుంది, ఈ తృణీకరించబడే వ్యక్తుల మధ్యలోనే, ఆ గోడ కట్టబడినట్లుగా తృణీకరించబడుతున్న వ్యక్తుల మధ్యలోనే నా దేవుడు నిశ్చయంగా నిన్ను నిలవబెడతాడు. నిశ్చయంగా నిన్ను నిలవబెడతాడు. యేసుక్రీస్తు వారే చెప్పారు, అభ్యంతరాలు రాక మానవు. ఈ అభ్యంతరాలు ఎన్నొచ్చినా ఈ అభ్యంతరాల మధ్యలోనే దేవుడు నీ పట్ల తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ నిందల మధ్యలోనే, ఎగతాళిల మధ్యలోనే నీ మీద దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో నిశ్చయంగా దాన్ని దేవుడు జరిగిస్తాడో. నేను మరలా చెప్తున్నా, ఎన్ని నిందలు పడతావో నిందలన్నీ వందలుగా దేవుడు మారుస్తాడు. ఎవడు యేసు కొరకు నిందలు అనుభవిస్తాడో, ఎవడు యేసు కొరకు తృణీకారం అనుభవిస్తాడో, ఎవడు యేసు కొరకు ఎగతాళి అనుభవిస్తాడో, ఆ నిందలన్నిటినీ వందలుగా